'ఇడుపు కాగితం' ఈ సినిమా టైటిల్‌తో తెలంగాణ, ఆంధ్ర మధ్యన వివాదం, రచ్చ మొదలైంది. ఏదో టైటిల్ పెట్టారు, తీసుకుంటున్నారు. ఆంధ్ర వాళ్ళు గూడా టైటిల్ పెడితే ఏంటి, ఎలాంటి టైటిల్ అనేది కాకుండా సినిమాలో ఉండే కంటెంట్ ఏంటి అని జూసుకోవాలి. ఆంధ్రాకి సంబంధించిన టైటిల్స్ ఎన్నో పెట్టారు. తెలంగాణకి సంబంధించిన టైటిల్స్ ఎన్నో పెట్టారు. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టేస్తున్నారనమాట. దీన్ని ఈ ఒక్క చిన్న సినిమా టైటిల్‌ని తీసుకొని రెండిటిని విడగొడుతున్నారు. అసలు తెలంగాణ అంటే ఏంటి? అంటే పొట్టి శ్రీరాములు గారు ఎంతో కష్టపడి మన తెలుగు వాళ్ళందరూ ఎక్కడెక్కడో విడివిడిగా ఉంటే తెలుగు వాళ్ళందరూ ఒక దగ్గర ఉండాలి. తెలుగు వాళ్ళందరూ ఒకలాగా ఆనందాన్ని అంటే వాళ్ళకి గూడా ఒక రాష్ట్రం కావాలి. వాళ్ళు గూడా అందరిలాగా ఈక్వల్ ఇంపార్టెన్స్ గెయిన్ చేయాలి అని చెప్పి తెలుగు వాళ్ళ కోసం 58 రోజులు నిరాహార దీక్ష చేసి ఆయన ప్రాణత్యాగం చేస్తే మనకి రాష్ట్రం వచ్చింది. సరే. ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం వచ్చింది. దీంట్లో భాషల వారీగా మనకి ఎన్నో యాసలున్నాయి. రాయలసీమదొక యాస ఉంది. తూర్పుగోదావరిదొక యాస ఉంది. శ్రీకాకుళం ఒక యాస ఉంది. అలాగే తెలంగాణ అనేది కూడా ఒక యాసే ఉంది. తెలంగాణ మిత్రులు, సహోదరులు క్షమించండి. నిజాలు మాట్లాడుకుందాం. తెలంగాణ అనేది కూడా యాసే. భాష కాదు. తెలంగాణ ఈ యాస ఎక్కడి నుంచి వచ్చిందో కూడా మనందరికీ తెలుసు. మనల్ని హైదరాబాద్‌ని, డక్కెన్‌ని ఎంతో కాలం పరిపాలించిన నిజాం రాజుల నుంచి వచ్చింది. డెక్కనీ ఉర్దూ, హైదరాబాదీ ఉర్దూ, డెక్కన్ డైలెక్ట్ నుంచి తీసుకున్న ఒక స్లాంగ్, ఆ యాసను పట్టుకొని భాష కింద అంటే కొన్ని పదాలు డిఫరెంట్‌గా పలికే విధానం ఉంటుంది కాబట్టి యాస మారుతుంది అంటాం. కొన్ని పదాలకి కొన్ని కొన్ని ప్రాంతాల వారీగా అర్థాలు గూడా మారుతూ ఉంటాయి. ఇక్కడ ఉరుకు అంటాం. ఆంధ్రాకొచ్చేటప్పటికి పరిగెత్తు అంటారు. శ్రీకాకుళం వచ్చేటప్పటికి వాళ్ళు ఇంకొక మాట యూజ్ చేస్తారు. ఇప్పుడు అలా ప్రాంతాల వారీగా మనం చూసుకుంటే యాసలను బట్టి భాషలొచ్చేస్తాయనుకుంటే అప్పుడు తూర్పుగోదావరిది ఒక భాష అయిపోతుంది. శ్రీకాకుళంది ఒక భాష అయిపోతుంది. విజయవాడ, కృష్ణా జిల్లా ఒక భాష అయిపోతుంది. సో, భాషల వారీగా అంతెందుకు తెలంగాణను విడగొట్టి, తెలంగాణ విడిపోయేలా చేసి, తెలంగాణ కోసం ఎంతో పోరాటం చేశాను. తెలంగాణ అభివృద్ధికి దోహదపడతానని చెప్పిన కేసీఆరే రాష్ట్రాలుగా విడిపోయిన భాషగా కలిసుందాం అన్నారు. భాష అనేది ఇక్కడ మనం క్లియర్‌గా మెన్షన్ జేసుకోవచ్చు. తెలుగు లాంగ్వేజ్, తెలుగు భాషగా కలిసుందాం అన్నారు. దేశ భాషలందు తెలుగు లెస్స అంటారు. సో, అలాంటి తెలుగు భాషను గూడా మళ్ళీ డివైడ్ జేసి ఇప్పుడు మరి ఇంత ప్రాంతీయవాదం గురించి మాట్లాడుతున్నా మీ అందరికీ ఒక ప్రశ్న ఆలోచించండి. నేను చెప్పింది తప్పు అనిపిస్తే ఎవరన్నా కామెంట్స్‌లో మీరు మాట్లాడొచ్చు. ఇక్కడ తెలంగాణ టీజీ అని పెడుతున్నారు. బైక్ నంబర్ ప్లేట్స్‌కి గానీ, లేదా టీజీఎస్ పీడీసీఎల్ అని గానీ, టీజీఎస్ ఆర్టీసీ అని గానీ పెడుతున్నారు. తెలంగాణ ఈజ్ వన్ వర్డ్ ఆర్ 2 డిఫరెంట్ వర్డ్స్ మీరే ఆలోచించండి. గాణానా? తెలంగాణనా? ఒక వర్డా? 2 వర్డ్సా? తెలంగాణ స్టేట్ టీఎస్ ఎస్పీడీసీఎల్ ఉండాలా? టీఎస్ ఆర్టీసీ అని ఉండాలా? టీజీఎస్ ఆర్టీసీ అని ఉండాలా? మీరే ఆలోచించండి. తెలంగాణని విడగొట్టి టీజీ కింద చేసిన అప్పుడు ఒక్క నోరు గూడా లేవంది. ఈ రోజున ఒక సినిమా టైటిల్ పట్టుకొని దాన్ని ప్రాంతీయవాదంగా మార్చి ఇష్యూగా క్రియేట్ జేసి దాని గురించి మాట్లాడుతూ ఇప్పుడు తెలుగు వాళ్ళందరూ విడిపోయేలాగా ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ఈ 3 ప్రాంతాలు కలిసి తెలుగు రాష్ట్రం అంటాం. లేదా తెలుగు భాషా ప్రాంతీయం అంటాం. అలాంటిది విడగొట్టి తెలుగు వాళ్ళనందరిని గూడా వేరు చేసే ప్రయత్నం ఎందుకు జేస్తున్నారు? ఏమొస్తుంది దీనివల్ల మీకు? తెలంగాణ అనే దాని మీద అప్పుడు టీజీ అని పెట్టినప్పుడు ఎవరి నోర్లన్నీ గూడా ఇప్పుడు తెలంగాణ అనే ట దేంట్లో ఇడుపు కాగితం అనే ఒక టైటిల్ వల్ల మీకు ఏం జరుగుతుంది? ఆలోచించండి. తెలంగాణ ఏంటి? అది 2 పదాలా? ఒక పదమా? ఆ పదానికున్న వాల్యూ ఏంటి? తెలంగాణ అనే దాని కోసం ఎంతమంది బలిదానాలు చేశారు? ఎంతమంది శ్రమపడ్డారు? ఎంత కష్టపడితే ఈ రాష్ట్రాన్ని తెచ్చుకున్నారు? రాష్ట్రాన్ని తెచ్చుకొని అన్నదమ్ముల్లా కలిసుండాల్సింది పోయి తెలుగు వాళ్ళందరం మళ్ళీ విడగొట్టే ఈ ప్రయత్నాలెందుకు? పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికొస్తున్నారు అన్నక్కడి నుంచి మొదలైన ఇష్యూస్ ఇవన్నీ గూడా. సో, ఆయన ఇక్కడికొచ్చి ఇక్కడ పార్టీ పెట్టి ఆయన ఇక్కడ పోటీ చేస్తే మీకు జరిగే నష్టం ఏంటి? ఎందుకు ఆంధ్ర, తెలంగాణ అని చెప్పి మనుషుల మధ్యన విభేదాలు సృష్టిస్తున్నారు? ఏం జరుగుతుంది దానివల్ల? మనం విడిపోవడం తప్ప, ఈ రాజకీయ నాయకులకు ఉపయోగపడుతుంది తప్ప, మనకంటూ ఎలాంటి ఉపయోగం ఉండదు. ప్రజలు అంటే చాలామంది దీని గురించి ఆలోచించి ఎవరు రెస్పాండ్ అవ్వట్ల. మంచి పని. కాపోతే కొంతమంది ఇంకా రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం, రెచ్చగొట్టే విధంగా వాళ్ళ
ప్రలాపనలు ఉండడం ఇలాంటివన్నీ గూడా మనకి తెలంగాణలో ఉండే ప్రజలకు గాని, ఆంధ్రాలో ఉండే ప్రజలకు గాని, తెలుగు భాష మీద మక్కువతోటి వాళ్ళు గాని, వీళ్ళు గాని అంటే వీళ్ళకి భాషా యాసకి డిఫరెన్స్ దీని గురించి ప్రాంతీయం గురించి మాట్లాడుకునే ఆలోచన వచ్చి అవి గనక క్రియేట్ అయ్యాయంటే ప్రజలు ఇంకా దీని గురించి గొడవ పడి లేదా ఇంకా దీన్ని పెద్ద ఇష్యూల కింద చేసే అవకాశం ఉంటుంది. సో, ఇలాంటివి చేయకుండా అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి తెలంగాణ తెలుగు భాష నుంచి అంటే ఒక రాష్ట్రంగా విడిపోయినా తెలుగు వాళ్ళుగా కలిసున్నాం ధైర్యం ఉండేది. అలాగే నెక్స్ట్ రాయలసీమ విడిపోవచ్చు. తూర్పుగోదావరి గూడా మాకు సెపరేట్ రాష్ట్రం, శ్రీకాకుళం సెపరేట్ రాష్ట్రం కావాలంటే తెలుగు వాళ్ళు మనకే ఐకమత్యం లేపోతే పక్క భాషలను చూసి నేర్చుకోండి. కన్నడ వాళ్ళు వాళ్ళ భాష గురించి గాని, వాళ్ళ దీని గురించి గాని మాట్లాడితే ఊరుకుంటారా? తమిళ్ వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళ భాషకు వాళ్ళకిచ్చే ప్రాధాన్యత చూడండి. మనం ఇచ్చే ప్రాధాన్యత చూడండి. మనలో మనం కొట్టుకోవడానికి, రాజకీయాలు చేయడానికి మనం భాషను వాడుకుంటున్నామా? సిగ్గుండాలి మనకి. సో, ఆలోచించి ప్రజలను రెచ్చగొట్టే విధంగా కాకుండా ప్రజలందరూ ఐకమత్యంగా ఉండే విధంగా చేయండి. అంతేగాని రెచ్చగొట్టి ఆ టైటిల్స్ వల్లో లేదా సినిమాల వల్లో మనుషుల మధ్యన విభేదాలు సృష్టించొద్దు.